కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. అర్ధరాత్రి యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్ గదిలోపై పెచ్చులు ఊడి బాలికలు నిద్రిస్తున్న బెడ్ పై పడటంతో విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వెంటనే రిజిస్టర్ రాజీనామా చేయాలంటూ పోతన హాస్టల్ ఎదుట అర్ధరాత్రి ధర్నాకు దిగారు. అయితే కాకతీయ యూనివర్సిటీ రిజిస్టర్ మల్లారెడ్డిని పోతన లేడీస్ హాస్టల్లో తాళం వేసి యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థులు బంధించారు. హాస్టల్లో సరైన సదుపాయాలు లేవంటూ పాములు కుక్కలు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుళ్ళుపైన గుడ్లు పెడుతున్నారని ఎన్నిసార్లు సంబంధిత అధికారులకు చెప్పినా ఎలాంటి స్పందన లేదని విద్యార్థినులు మండిపడుతున్నారు. ఇక పోతన హాస్టల్లోకి చెకింగ్ వచ్చిన రిజిస్టర్ ని తాళం వేసి బంధించి తమ సమస్యలు పరిష్కరించే వరకు వదిలిపెట్టేదే లేదని విద్యార్థులు డిమాండ్ చేశారు. సమస్యలు అడిగితే 0 మార్క్స్ ఇస్తారు. కాకతీయ యూనివర్సిటీ పోతన గర్ల్స్ హాస్టల్లో స్లాబ్ పై పెచ్చులు ఊడి కింద పడ్డాయి. అదృష్టం కొద్దీ ఆ రూమ్ లో ఎవ్వరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. ఇటీవల ఫ్యాన్ ఊడిపడి ఒక అమ్మాయికి తల పగిలిన ఘటన చోటు చేసుకుంది. అప్పుడు అధికారులు వచ్చి హడావిడి చేశారు. అంతేకాని వాళ్ళని బిల్డింగ్ చేంజ్ చేసే ప్రయత్నం ఎవ్వరూ చేయలేదన్నారు. మళ్లీ రెండోసారి హాస్టల్ గదిలో పెచ్చులు ఊడిపడడంతో ఆందోళనకు దిగామని తెలిపారు. ఇక ఎవ్వరూ పట్టించుకోకపోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పురాతన భవనాల్లో హాస్టల్స్ నిర్వహిస్తున్న పరిస్థితి ఉందని అన్నారు. ఎప్పుడు ఏ భవనం పెచ్చులు ఊడి పడతాయో ఎవరి ఫ్యాన్లు ఊడి పడతాయో అన్న భయంతో బిక్కుబిక్కుమంటూ కాకతీయ యూనివర్సిటీ హాస్టల్లో గడుపుతున్నామని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ లైవ్ ద్వారా అందిస్తారు. సుధాకర్, చెప్పండి. థ్యాంక్ యూ. గత కొద్ది రోజులను చూస్తే వరంగల్ నగరంలోనే ఉన్న కాకతీయ యూనివర్సిటీ ప్రాంతానికి సంబంధించిన హాస్టల్లో అక్కడ పెద్ద ఎత్తున కూడా, ఎందుకంటే బిల్డింగ్ 1969 నవంబర్ నెలలో ప్రారంభించినారు. కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 54 సంవత్సరాల నుంచి అదే పాతబడిన బిల్డింగ్లోనే ఉంచడం ద్వారా మొత్తం ఒక బిల్డింగ్ శిథిలావస్థలకు రావడం జరిగింది. దీనికి సంబంధించి కూడా గత కొద్ది రోజుల క్రితం చూస్తే పోతన హాస్టల్ సంబంధించిన హాస్టల్లో అక్కడ ఒక ఫ్యాన్ ఊడిపడి మొత్తం ఒక అమ్మాయి తల పగిలిపోవడంతో పాటు ఆ అమ్మాయికి సంబంధించి కొంతమంది అప్పుడైతే ఉన్నారో ఎవరైతే అధికారులు రాజకీయ నాయకులు వచ్చి వారు అమ్మాయిని పరామర్శించిపోయి అక్కడి నుంచి పోవడం తప్ప ఇంతవరకు ఎవరు ఏం చేసింది కూడా లేదు. కానీ ఇప్పుడు గత కొద్ది రోజుల నుంచి కూడా రాత్రిపూట వర్షం కురుస్తున్న సందర్భంలో చూస్తే నిన్న రాత్రి పడిన వర్షానికి పోతన హాస్టల్కి సంబంధించిన ఒక రూమ్లో అమ్మాయిలు అదృష్టం ఏంటంటే ఆ రూమ్లో అమ్మాయిలు అప్పుడే అందరూ బయటికి వెళ్ళడం జరిగింది. మొత్తం పెచ్చులు మొత్తం ఊడిపోయి అక్కడ మొత్తం చూస్తే అక్కడ మొత్తం పెద్ద ఎత్తున కూడా బిల్డింగ్ పడిపోయే పరిస్థితి కూడా అవపడుతుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు అక్కడ ఉన్న విద్యార్థులు రాత్రి 11:30 సమయంలో ఈ యొక్క ఘటన జరిగింది. దీనికి సంబంధించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా విద్యార్థులు మొత్తం పెద్ద ఎత్తున కూడా వీరందరూ కలిసి వారి యొక్క ధర్నా కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఉదయం ప్రతాపరుద్ర హాస్టల్ సంబంధించిన రిజిస్టర్ మల్లారెడ్డి రావడం జరిగింది. మల్లారెడ్డి వచ్చినా కూడా అతన్ని నిలదీసి అతను మాకు సమస్యలు పరిష్కరించాలి, మాకు ఇక్కడ ఒక హాస్టల్ సమస్యనే కాదు మాకు చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే గతంలో చూస్తే పద్మావతి మహిళా హాస్టల్ ఉండేది. పద్మావతి మహిళా హాస్టల్కి సంబంధించి అక్కడ 150 మంది వరకు కెపాసిటీ ఉంది. కాకపోతే ఇప్పుడు 300 నుంచి 450 మంది మహిళలు కావడంతో పాటు అమ్మాయిలకు సంబంధించిన హాస్టల్ పోతన హాస్టల్ షిఫ్ట్ చేయడం జరిగింది. పోతన హాస్టల్లో కూడా సుమారు 200 పై చిలుకు ఉంటుంది వారికి కూడా, ఎందుకంటే ప్రతి ఒక్క రూమ్ కూడా బాగలేకపోవడంతో పాటు దీంతోపాటు అక్కడ వారికి కావాల్సిన వాష్రూమ్లో కానీ లేకపోతే బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ ఏది కూడా కరెక్ట్ లేకుండా మొత్తం ఒక శ్మశానం టైపు, అంటే చుట్టూ చూస్తే మొత్తం అడవిలాగా ఉంటుంది. దీనికి సంబంధించి చూస్తే అక్కడ పాములు కానీ తేళ్లు కానీ కుక్కలు కూడా శైర వివాహం చేయడం జరుగుతుంది. కుక్కలు నిరంతరం హాస్టల్లో ఉండి కుక్కలకు సంబంధించిన వారిపైన కొంతమంది విద్యార్థులకు కూడా కుక్కలకు వాటిపైన కాటేయడం, వాటి గాయాలకు కూడా గురి కావడం జరిగింది. అదే కాకుండా చూస్తే గత కొద్ది రోజులను చూస్తే కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి 54 సంవత్సరాల పురావస్తు సంబంధించిన బిల్డింగ్ ఉంది. దానికి సంబంధించిన బిల్డింగ్లో కూడా వీరు మార్చాలని చెప్పడం జరుగుతుంది. అయినా కూడా అధికారులు ఎవరు స్పందించకపోవడంతో పాటు ఇక్కడ రాజకీయ నాయకులు కూడా రావడం జరుగుతుంది. వారు కూడా వచ్చి ఇంతవరకు కూడా
వారికి కావాల్సిన ఏర్పాట్లు కానీ వారికి సంబంధించిన ఏ బిల్డింగ్ కూడా చూడడం లేదు. ఎందుకంటే ప్రైవేట్ బిల్డింగ్లు బయట చూస్తున్నామని చెప్పడం జరుగుతుంది, కానీ బయట చూసినా కూడా వారికి సంబంధించిన అవన్నీ ఏవి చేయకపోవడంతో పాటు వారికి సంబంధించి ఈ యొక్క బిల్డింగ్స్ చూడడమే జరుగుతుంది, కానీ హాస్టల్ షిఫ్ట్ చేయడం లేదని చెప్పేసి విద్యార్థులు కూడా ఆందోళన చేయడం జరుగుతుంది. అదే కాకపోతే విద్యార్థులకు మెస్తో పాటు ఇటు హాస్టలే కాకుండా తిందామంటే తిండి కూడా సరిగా పెట్టకపోవడంతో పాటు ఇటు పురుగులు పడ్డ కూరగాయలు దాంతోనే కాకుండా, ఎందుకంటే సన్న రైస్ కాకుండా దొడ్డు రైస్ పెట్టడం జరుగుతుంది. ఇదే కాకుండా చూస్తే మొత్తం పుచ్చిపోయిన కోడిగుడ్లు కూడా, కుళ్ళిపోయిన కోడిగుడ్లు ఇలాంటివి తీసుకొచ్చి వారికి పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే వారికి సంబంధించిన హాస్టల్లో కూడా కావాల్సిన ఫుడ్కు సంబంధించిన నాణ్యత కూడా లేకపోవడంతో పాటు, ఎందుకంటే హాస్టల్ సంబంధించి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కూడా మొత్తం అదొక రకంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడో వదిలిపెట్టిన బిల్డింగ్ టైప్ అక్కడ అవపడమే కాకుండా వారికి సంబంధించిన పూర్తి స్థాయిలో కావాల్సినవి కూడా ఏం లేకపోవడంతో పాటు విద్యార్థులు పెద్ద ఎత్తున విద్యార్థి సంఘం నాయకులు కానీ విద్యార్థులు కానీ వీరందరూ కూడా ఉద్యమించడానికి కూడా వారు సిద్ధమయ్యారు. అదే కాకుండా చూస్తే ఈరోజు అక్కడికి వచ్చిన అధికారులను కూడా మొత్తం అందరినీ కూడా నిలదీయడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఇప్పుడు, ఎందుకంటే అక్కడ దానికి సంబంధించిన వాకటి కర్ణ గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు, వారు కూడా ఇంతవరకు వారికి ఏం పరిస్థితి కూడా చేయలేదని చెప్పడం జరుగుతుంది. గత కొద్ది రోజులు వచ్చి ఇటు సంబంధించిన యూనివర్సిటీకి కూడా పర్మనెంట్గా ఒక వీసీ కూడా లేరు. ఇది కూడా వారికి కావాల్సిన చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే వారికి సంబంధించిన దాంట్లో అక్కడ ఉన్న హాస్టల్ సంబంధించిన వారు కూడా ఎవరు, యూనివర్సిటీకి సంబంధించిన అధికారులు కూడా ఎవరు తక్షణం స్పందించకపోవడంతో ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయని చెప్పడం జరుగుతుంది. ఓకే సుధాకర్, మరి దీనిపైన విద్యార్థుల నిరసన పైన అధికారులు ఏం చెప్తున్నారు? అయితే ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా తక్షణం స్పందించడం లేదు. ఎందుకంటే అధికారులు కూడా ఎవరు అందుబాటులోకి రాని పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే అధికారులు మల్లారెడ్డి రావడంతో పాటు మల్లారెడ్డిని అక్కడ వారు విద్యార్థులే మొత్తం ఒక రూమ్లో వేసి తలుపు అంటే డోర్ వేయడం జరిగింది. దీనికి సంబంధించిన కూడా విద్యార్థులకు సంబంధించిన అధికారులు వచ్చి వారితో కూడా ఎవరైనా చర్చించాలని చెప్పేసి కూడా విద్యార్థి సంఘం నాయకులు కూడా చెప్పడం జరుగుతుంది. అయినా కూడా వీరు పట్టించుకోకపోవడంతో పాటు ఇది పరిస్థితి ఎలా పోతుందో చూడాల్సి ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రే లేడు, మా పరిస్థితులు ఎవరు తీర్చారని చెప్పేసి కూడా విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మాకు ఏం న్యాయం జరగలేదు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా న్యాయం చేస్తారా చేయరా, లేదంటే మళ్ళొకసారి విద్యార్థి లోకం మొత్తం మళ్ళీ ఒక ఉద్యమం బాట పట్టాలని చెప్పేసి విద్యార్థులు కూడా వారు పెద్ద ఎత్తున కూడా వారి యొక్క పన్నాగాలు కూడా వారి యొక్క ఏం చేయాలని చెప్పి వారి కార్యాచరణ కూడా త్వరలో ప్రకటిస్తామని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ.